అసలు కొన్ని ఆటంకాలు మనకి మేలు చేస్తాయి, కాస్త ఆగితే ఆ పని ఆగిపోవడమే మంచిది. ఎవరింటికో పెళ్లి చూపులు వెళ్ళడానికి సిద్ధపడతాం, మగపిల్లాన్ని పెట్టుకుని కుదరక సంబంధం వచ్చిందమ్మా, కాదండి ఎందుకు ఒకసారి ఎడదామని మంచి ముహూర్తం పెట్టుకుంటాం. అనుకోని ఆటంకం ఏదో వచ్చింది, మనకే ఏదో మైలు రావడమో ఏదో జరిగింది, లేదా వాళ్ళింటో ఏదో వచ్చింది, ఆగిపోయింది. మనం ఏమనుకుంటాం, ఏమిటో ఇన్నాళ్ళు పడి చూస్తున్నాం, పిల్లాడికి పెళ్లి అవ్వట్లేదు, 4 ఏళ్లుగా చూస్తున్నాం సంబంధాలు, ఏదో వచ్చింది అనుకుంటే పెళ్లి చూపులకి ఇలా ఆటంకం వచ్చింది, మళ్ళీ ఎప్పుడు అవుతుందో. తర్వాత కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ పిల్ల గురించి అనుకోని మాట ఏదైనా తెలిసింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, అమ్మయ్య బతికి బయటపడ్డావరా, అందుకే వచ్చింది ఆటంకం. పెళ్లి చూపులకు వెళ్ళి ఉంటే చేసుకోక తప్పేది కాదు, పిల్ల అందంగా ఉందంటే మనవాడు మోజుపడేవాడు, అయిపోయేది పని చేసుకుని ఉంటే, ఆ పిల్ల ఎలా చేసిందిట అని తెలిసింది అనుకో, కొంపలు అంటుకుపోతాయి. అంచేత పెళ్లి చూపులు రద్దు అవడమే మంచిదైంది. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి అపకారం జరగదండి, అది లెక్క.